పిఠాపురంలో వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపింది. ఇంతకుముందు వైసీపీ డ్రామాలు అయ్యాక తెలిసేవి, ఇప్పుడు ముందుగానే తెలుస్తుంది. పిఠాపురానికి కొంతమంది పెద్దవాళ్లు అని చెప్పుకున్న వైసీపీ నాయకులు పిఠాపురం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతారు. దాంతో వైసీపీ నాయకులు జనసేన సైన్యం ముసుగులో ఆ పెద్ద మనిషిని లేకపోతే ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళని తిట్టడం కానీ చేసుకోవడం కానీ చేసిన తర్వాత ఇలాగా జన సైనికులు మా మీద చేసుకున్నారు, మమ్మల్ని తిట్టారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో ఒక మీడియాకి హైప్ చేసి సింపతి కోసం ట్రై చేస్తున్నారు. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే జన సైనికులు వీర మహిళలు ఎదుటి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. అది మా సంస్కృతి కాదు. మేము ఏదైనా ఉంటే మాటలతోటి వెర్బల్గా మీరు చేసే తప్పుడు పనుల్ని తప్పుడు వ్యవహారాలను విమర్శిస్తాం తప్ప మేము ఒకరిని తిట్టేవాళ్ళం కాదు, లేకపోతే అన్యాయంగా కొట్టేవాళ్ళం కాదు. మాకు ఆ సంస్కృతి లేదు. దయచేసి మీ అందరూ గమనించాల్సింది కోరుతున్నాను. జై జనసేన. ప్రాంతం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. తల్లి అందరికీ నమస్కారం, పెద్దవాళ్ళకి నమస్కారం. మీ అందరికీ చాలా మంచి రోజులు రాబోతున్నాయి. గెలవబోతున్నది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. అలాగే ఈ మూడు కూటమి తరఫున ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పిఠాపురం నిలబడుతున్నారు. మీ ఆశీర్వాదం అవి ఇవ్వండి. మీ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు, మీ కష్టాలను తొలగిస్తారు. ఈ సందర్భంగా మీ అందరి ఓట్లు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న మన జనసేన అభ్యర్థి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మీ ఓటు వేసి గెలిపించి మాతోటి మీకు సేవ చేసుకునే అదృష్టం కల్పించండి. అలాగే వర్మ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.